హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు అయితే మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా మన ఛానల్కి కొత్తగా ఎవరైతే వస్తారో సో సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి సూపర్ స్కాలర్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. కెరీర్ కోచ్గా అలాగే ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. ఇదైతే మనకి 2 months ఎగో అంటే 2 నెలల క్రితమే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆల్రెడీ ఈజీ అప్లై అని ఉంటే మాత్రమే అప్లై చేయండి మీరు. సో ఒకవేళ ఈజీ అప్లై లేదనుకుంటే అస్సలు అప్లై చేయొద్దు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి అనమాట వాళ్ళ దగ్గరికి. సో 180K నుంచి 240K వరకు కూడా ప్రయాణం అనేది మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో రిమోట్ అనమాట, ఫుల్ టైం వర్క్ అనమాట. సో చక్కగా ఇంటి నుంచే మీరు వర్క్ అనేది చేయొచ్చు అసోసియేట్గా. అలాగే 11 to 50 ఎంప్లాయీస్ అయితే ఆల్రెడీ చేయడం జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్స్ ప్రోగ్రామ్స్ అనేవి మీరు కండక్ట్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. సో స్కిల్స్ వచ్చేసరికి మీరు కెరీర్ కౌన్సిలింగ్, కోచింగ్ ప్లస్ మోర్ కింద పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సో ఆల్ స్కిల్స్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ విధంగా స్కిల్స్ అయితే చూపెట్టడం జరుగుతుంది. స్కిల్స్ అసోసియేట్ విత్ ద జాబ్ అనమాట. మీ యొక్క ప్రొఫైల్ లింక్డ్ఇన్లో కానీ ఉంటే మీరు ఈ యొక్క స్కిల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కెరీర్ కౌన్సిలింగు, అలాగే కోచింగు, అలాగే ఇంటర్వ్యూయింగు, అలాగే జాబ్ సెర్చ్ స్ట్రాటజీస్, అలాగే కీ మెట్రిక్స్, అలాగే మేనేజ్మెంట్ సాఫ్ట్వేరు, అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేరు, అలాగే రెజ్యూమ్ రైటింగు, అలాగే స్కిల్డ్ మల్టీ టాస్కర్, అలాగే స్ట్రాటజిక్ థింకింగ్ అనేది ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీ యొక్క జాబ్ ప్రొఫైల్లో. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. అబౌట్ ద సూపర్ స్కాలర్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మీరు ఈ యొక్క జాబ్ గురించి చూడబోయే ముందు సో మీరు ఈ యొక్క కంపెనీ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇండియా యాజ్ ఏ ఓవర్ 9 million గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం కూడా 9 million అబౌవ్ గ్రాడ్యుయేట్స్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఓన్లీ 26% ఆఫ్ దీస్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ గెట్ హైర్. సో ఓన్లీ 26% మాత్రమే గ్రాడ్యుయేట్స్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే దిస్ లీడ్స్ టు ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ, ఫియర్ అండ్ పూర్ కెరీర్ చాయిస్ అనమాట. సో బట్ దేర్ ఈజ్ నాట్ షార్టేజ్ ఆఫ్ జాబ్స్, దెర్ ఈజ్ ఏ షార్టేజ్ ఆఫ్ స్కిల్స్ అనమాట. సో ఇక్కడైతే మీకు మంచి స్కిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అదనమాట. ఇక్కడైతే జాబ్స్ అనేవి ఉండగానే స్కిల్స్ అయితే నేర్పించడం అనేది జరుగుతుంది ఈ యొక్క సూపర్ స్కాలర్లో. అయితే అవర్ మిషన్ టు ఎంపవర్ ఏ జనరేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ యంగ్ ఇండియన్స్, వీ ఆఫర్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్. సో వీళ్ళైతే జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ అనేవి వీళ్ళు ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో అక్రాస్ వేరియస్ డొమైన్స్ దట్ హెల్ప్ యంగ్ ఇండియన్స్ కిక్ స్టార్ట్ దేర్ కెరీర్స్ అనమాట. సో మీరైతే ఒక డొమైన్గా జాయిన్ అయ్యి మీరు మంచిగా కెరీర్ని స్టార్ట్ చేయవచ్చు అనమాట. ఈ యొక్క కంపెనీలో మీరు జాయిన్ అయితే అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మనకి ఇదొక కోచింగ్ ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎవరైతే యాంగ్జైటీ ఫీల్ అయ్యి ఫియర్గా ఉంటారో, పూర్ కెరీర్ చాయిస్ ఎంచుకుంటారో అటువంటి వారికి మంచి జాబ్ ఇచ్చే ఆఫర్గా వీళ్ళైతే చేయడం జరుగుతుందనమాట. అయితే జాబ్ సమ్మరీ చూసుకుంటే ఇక్కడ చూడండి, వీఆర్ సీకింగ్ ఏ టాలెంటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కెరీర్ కోచ్గా అనేది ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఒక కెరీర్ కోచ్గా మంచి టాలెంటెడ్గా మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్గా ఉండేటట్టుగా మీరు ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. లైక్ టీచింగ్ ఫీల్డ్లో ఎవరైతే
వర్క్ చేసి ఉంటారో అటువంటి వారు ఈ యొక్క జాబ్కి అనేది ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ టు జాయిన్ అవర్ టీమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఇక్కడ ఒక ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్గా కూడా మీరు ఈ యొక్క టీంలో జాయిన్ అవ్వచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ది ఐడియల్ క్యాండిడేట్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ కెరీర్ కోచింగ్ అండ్ గైడెన్స్ టు అవర్ స్టూడెంట్స్ వైల్ ఆల్సో మేనేజింగ్ ద డే టు డే ఆపరేషన్స్ ఆఫ్ అవర్ బిజినెసెస్. ఇక్కడైతే మీకు స్టూడెంట్స్ ఎవరైతే కోచింగ్ తీసుకోవడానికి వస్తారో వాటిని గైడెన్స్ చేసి డే టు డే మీరు ఆపరేషన్స్ చేసి వాళ్ళ యొక్క బిజినెస్కి మేనేజింగ్ చేసే విధంగా అయితే మీరు ఇక్కడ వర్క్ చేయవలసి ఉంటుంది అనమాట. ది ఐడియల్ క్యాండిడేట్ ఈజ్ ఏ స్ట్రాటజిక్ థింకర్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్ స్కిల్స్. సో ఎవరైతే ఈ యొక్క క్యాండిడేట్స్ ఉంటారో దీనికి అప్లై చేసిన క్యాండిడేట్స్ మీరు ఒక స్ట్రాటజిక్ థింకర్గా ఉండాలి, అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్గా కూడా మీరు చేయాలి, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మీకు అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ అనమాట. మీరైతే ప్రొవైడ్ కెరీర్ కోచింగ్ అండ్ గైడెన్స్ టు అవర్ లెర్నర్స్ త్రూ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్ సెషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకు రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీరైతే ఒక కెరీర్ కోచింగ్గా అలాగే గైడెన్స్గా అలాగే ఎవరైతే లెర్న్ చేసుకుంటారో వాళ్ళకి ఒక గ్రూప్ సెక్షన్స్గా మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇండివిజువల్గా అలాగే డెవలప్ అండ్ మెయింటైన్ రిలేషన్షిప్ అనమాట. సో మీరైతే రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి, వాటిని డెవలప్ చేసే విధంగా ఉండాలి. సో కస్టమర్కి ప్రమోట్ చేసే విధంగా సాటిస్ఫై పొందే విధంగా ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి విత్ లెర్న్స్ టు ప్రమోట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే మీరు నెక్స్ట్ వన్ చూసుకుంటే కండక్ట్ అసెస్మెంట్ టు ఐడెంటిఫై క్లయింట్ స్ట్రెంగ్స్ గోల్స్ అండ్ ఏరియాస్ ఫర్ డెవలప్మెంట్. ఎవరైతే గోల్స్ పెట్టుకొని ఉంటారో, ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారనిపిస్తుందో, ఎవరైతే మంచి స్కిల్తో ఉన్నారనిపిస్తుందో వాళ్ళకి అటువంటిది మీరు అసెస్మెంట్స్ అనేవి కండక్ట్ చేసే విధంగా ఉండాలి. సో వివిధ ఏరియాల్లో మీరు డెవలప్ చేసే విధంగా కూడా ఉండాలన్నమాట. అయితే క్రియేట్ అండ్ డెలివర్ వర్క్షాప్స్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు కెరీర్ డెవలప్మెంట్, జాబ్ సెర్చ్ స్ట్రాటజీస్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్. మీరైతే ఒక క్రియేట్ చేసి వర్క్షాప్స్ని వాటిల్లో మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కింద రిలేటెడ్గా మీరు వర్క్ చేయాలన్నమాట. సో డెవలప్ చేయాలి వాళ్ళ కెరీర్ని ఎలా ఉంటుంది, అలాగే జాబ్ సెర్చ్ స్ట్రాటజిక్స్ ఎటువంటివి ఉంటాయి అటువంటివి, అలాగే ఇంటర్వ్యూ స్కిల్స్ ఎలా ఉంటాయి అవి కూడా మీరు నేర్పించే విధంగా ఇక్కడైతే మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మేనేజ్ ద డే టు డే ఆపరేషన్స్ ఆఫ్ బిజినెస్. సో మీరు ప్రతిదీ కూడా డే టు డే ఈ యొక్క బిజినెస్ని ఒక ఆపరేషన్ లాగా తీసుకొని సో మీరైతే మేనేజ్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ టు ఎన్ష్యూర్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివిటీ ఆపరేషన్స్ అని చెప్పడం జరిగింది. సో ప్రతిదీ కూడా దీంట్లో ఉన్నది ప్రతిదీ కూడా పాలసీస్ కావచ్చు, అలాగే ఎన్ష్యూర్ ఎఫిషియన్సీ కావచ్చు, ఎఫెక్టివ్గా మీరు ఆపరేషన్స్ని డెవలప్ చేసే విధంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. మానిటరీ అండ్ రిపోర్ట్ ఆన్ బిజినెసెస్ పర్ఫార్మెన్స్ యూజింగ్ కీ మెట్రిక్స్ టు ఇన్ఫార్మ్ ఫ్యూచర్ స్ట్రాటజీస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ కూడా మీరు ఒక స్ట్రాటజీస్తో ఫ్యూచర్లో డెవలప్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. మీరే మానిటరింగ్ చేసే విధంగా ఉండాలి. అలాగే స్టే అప్ టు డేట్ విత్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ కెరీర్. సో మీరైతే ఈ యొక్క ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీ ట్రెండ్స్ వాటిని ఒక బెస్ట్ ప్రాక్టీసెస్గా మీరు కెరీర్గా ఎంచుకోవాలన్నమాట. కోచింగ్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేది కూడా మీకు తెలిసే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే రిక్వైర్మెంట్స్ అనమాట. మీకు ఉండవలసిన రిక్వైర్మెంట్స్ వీళ్ళు అడిగే రిక్వైర్మెంట్స్ బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ ఫీల్డ్ అనమాట, అంటే ఎనీ స్ట్రీమ్ అని అర్థం. అంటే బీకామ్ కావచ్చు, బీఏ కావచ్చు, బీబీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఎనీ స్ట్రీమ్ ఎనీ ఫీల్డ్ అనమాట. ఓకేనా. సో 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కెరీర్ కోచింగ్. మీకైతే 1 year కోచింగ్ కెరీర్ కోచింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆపరేషన్ మేనేజ్మెంట్లో కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కస్టమర్ సర్వీస్ కూడా
మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం అనమాట. అయితే స్ట్రాంగ్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ స్టాఫ్ అండ్ లీడింగ్ టీమ్స్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ మేనేజ్ చేసే విధంగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. స్టాఫ్ని కావచ్చు, అలాగే టీమ్స్ని కావచ్చు. అలాగే ప్రొఫెషనలిటీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్యూట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేసి ఇవ్వడం జరిగింది. మీకైతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని మేనేజ్ చేసే విధంగా ఉంటే సరిపోతుంది. సో ఎబిలిటీ టు మల్టీ టాస్క్ వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ మేనేజ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ సిమ్యులేటరీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే అనలిటిక్ థింకర్ విత్ ఎక్స్పీరియన్స్ యూజింగ్ డేటా టు డ్రైవ్ డెసిషన్స్, అలాగే ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి. సో ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ ఎన్వైర్న్మెంట్ అండ్ అడాప్ట్ టు చేంజెస్ క్విక్లీ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క రెజ్యూమ్ రైటింగ్ కావచ్చు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, స్ట్రాటజీస్ ప్లానింగ్ ఇవి కూడా మీకు స్కిల్స్గా యాడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు, దీని యొక్క లింక్ అనేది నేను అప్లికేషన్ లింక్ మన వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. అప్లై టు సూపర్ స్కాలర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో కాంటాక్ట్ ఇన్ఫార్మ్ పేజీ 1 of 5 అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఇక్కడ మీరు మీ యొక్క కాంటాక్ట్ ఇన్ఫార్మ్ అనమాట. సో మీ యొక్క ఈమెయిల్, అలాగే లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది కూడా డాక్యుమెంట్ రూపంలో మాత్రమే అప్లోడ్ చేయాలి. సో అదొకటి చూసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడైతే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి నెక్స్ట్ పేజ్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. అవి కూడా నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రివ్యూ అనేది చూపెడుతుంది అనమాట. రివ్యూ చెక్ చేసుకొని మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేస్తే అప్లికేషన్కి సబ్మిట్ అవుతుంది అనమాట. ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.